హర్ష సాయి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితురాలి తరపు లాయర్ నాగూర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ష సాయి దేశం వదిలిపెట్టి పాడిపోయాడని అంటున్నారు. తన టీం ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తున్నారని చెప్పారు. హర్ష సాయి బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చామన్నారు. బాధితురాల్ని మానసిక క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. హర్ష సాయి కొన్ని ఆడియోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి బాధితురాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు, క్లిప్పింగ్స్ తీసివేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. హర్ష సాయి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితురాలి తరపు లాయర్ నాగూర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ష సాయి దేశం వదిలిపెట్టి పారిపోయాడంటున్నారు. తన టీం ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తోందని చెప్పారు. హర్ష సాయి బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చామన్నారు. బాధితురాల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హర్ష సాయి కొన్ని ఆడియోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి బాధితురాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు, క్లిప్పింగ్స్ ను తీసివేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. హర్ష సాయి కేసుకి సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు దేశం విడిచి పారిపోయాడు హర్ష సాయి అని టీం అంటున్నారు. ఏం జరుగుతోంది, ఏంటి? రైట్, ఎస్ యామిని, ప్రస్తుతానికి అయితే హర్ష సాయి మీద ఇప్పటికే ఈ రోజు నార్సింగ్ పోలీసులు మాత్రం లుక్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ మాత్రం తెలియదు. అదే అంశంలో లుకౌట్ నోటీసులు జారీ చేసి ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కో ప్రొడ్యూసర్ తరపున న్యాయవాది కూడా, ఎందుకనంటే ఈ ఒక సాంగ్ వల్ల వీళ్ళిద్దరికి పరిచయం అయ్యి వీళ్ళు వాళ్ళ ఆడియోని, ఆ అమ్మాయి ఆడియోని, వీడియోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా తను వాదించడం జరిగింది. దాంతో పాటు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ పేరు ఎఫ్ఐఆర్ లో లేకున్నా కూడా హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం తను పిటిషన్ వేసినట్టుగా కూడా చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో కూడా జడ్జి గారు కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఎఫ్ఐఆర్ లో పేరు రాకముందే మీరు ముందస్తు బెయిల్ కూడా ఎలా జారీ చేస్తారనేసి ఆ బెయిల్ ని కొట్టివేయడం జరిగింది. అయితే పోలీసు ఇప్పటి వరకు నిఘా కూడా 2 బృందాలుగా వెతికినా కూడా ఇప్పటి వరకు హర్ష సాయిది మాత్రం ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో మాత్రం లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే హర్ష సాయి టీం మాత్రం కంప్లైంట్ పెట్టిన అమ్మాయిని తనని ఇబ్బంది పెట్టడానికే సోషల్ మీడియాలో ఆడియోలు, వీడియోలు పెడుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. యామిని, అంటే క్రాంతి, ఇక్కడ ఎవరైతే నాగూర్ బాబు బాధితురాల తరపు న్యాయవాది ఉన్నారో ఆయన చెప్తున్నారు, ఆయన హర్ష సాయి తరపు టీం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాధితురాల్ని వేధించే విధంగా వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, క్లిప్పింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు అని హైకోర్టు ఆదేశాల మేరకు అవన్నీ కూడా తొలగించాలి అంటున్నారు. ఆ విధంగా ఏమన్నా చర్యలకు ప్రభుత్వం పూనుకుందా? రైట్, ఇప్పటికే సోషల్ మీడియాలో హర్ష సాయి అనే అతను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ ఉన్న మనిషి. ఈ బెట్టింగ్ మాఫియా అంటూ కూడా చాలా సార్లు ఎఫ్ఐఆర్లు కావచ్చు, లేదు అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ కూడా జారీ అయ్యాయి. బట్ ఇప్పటికీ దాని గురించి కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. బట్ ఇప్పటికి ఎందుకనంటే తను ఈ సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మాయిని వేధించడానికి ఆడియోలు, వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాడు. కానీ గతంలో కూడా, ఎందుకంటే కొన్ని రోజుల కింద హైకోర్టు కూడా ఇలాంటి ఆడియోలు, వీడియోలు కూడా డిలీట్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న టీం ఎక్కడుంది, హర్ష సాయి ఎక్కడ అనేది మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ లేదు అని కూడా చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు హర్ష సాయి ఎక్కడున్నట్టు, అంటే దేశం విడిచి పారిపోయాడని లాయర్ అంటున్నారు నాగూర్ బాబు, ఎంతవరకు కరెక్ట్? రైట్, ప్రస్తుతానికైతే యాక్చువల్ గా పోలీసుల దృష్టి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు. అతని మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ లేదు. అతన్ని గాలించడానికి కూడా తిరుగుతున్నా కూడా అతని దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఈ న్యాయవాది మాత్రం అతను లేదు, దేశం వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ మాత్రం తను వాదించడం అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. మరి అసలు ఆ హర్ష సాయి ఉంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నార్సింగ్ పోలీసులకు ఎందుకు సరెండర్ అవ్వలేదు, లేదు తన వైపు తను ఏమనుకుంటున్నాడు ఎందుకు చెప్పలేదనే కూడా కోణంలో కూడా చూడొచ్చు. యామిని, అంటే లుక్అవుట్ నోటీసులు జారీ అయిన తర్వాత కూడా ఎటు నుంచి వెళ్ళిపోయాడు అనే ఒక క్లారిటీ లేదు అంటారా? దేశం విడిచి పారిపోయాడు అంటున్నారు లాయర్.
రైట్ యామిని, ప్రస్తుతానికైతే హర్ష సాయి పైన ఈ రోజు ఉదయం లుకౌట్ నోటీసులు జారీ అయినా కూడా ఇప్పటి వరకు హర్ష సాయి తరపు నుంచి కానీ హర్ష సాయి తరపు న్యాయవాది కూడా ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాన్ని లేదు అని అంటే నార్సింగ్ పోలీసులని ఇప్పటి వరకు వెళ్ళి స్పందించడం అయితే జరగలేదు. ఆ ఉద్దేశంలో చూసుకున్నా కూడా హర్ష సాయి లేదు అని అంటే ఇండియాలోనే ఎక్కడైనా దాచుకున్నాడా, లేదు అంటే ముందస్తు బెయిల్ కోసం ఏదైనా ప్రయత్నిస్తున్నాడా అనే కోణంలో కూడా చూడొచ్చు. లేదు దేశం వదిలి వెళ్తే తర్వాత ఏంటి కోర్టులో వీళ్ళు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది కొంత వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు యామిని. అంటే ఇక్కడ నాగూర్ బాబు ఎవరైతే లాయర్ ఉన్నారో ఇతను హర్ష సాయి తరపు టీం అందరినీ మేనేజ్ చేస్తున్నారు అంటున్నారు. ఎవరిని మేనేజ్ చేస్తున్నారు ఏంటి, ఏ విధంగా, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? రైట్ యామిని, ప్రస్తుతానికి ఇప్పటి వరకైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న ఇప్పుడు వాళ్ళు హర్ష సాయి మీద ఇప్పటికే ఈ బెట్టింగ్ మాఫియా కావచ్చు, లేదు అని అంటే ఈ అమ్మాయి దృష్టిలో ఈ విషయంలో కావచ్చు ఇప్పటి వరకు, ఎందుకంటే ఏ విషయంలో కూడా తను ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కావచ్చు లేదంటే అతని దగ్గర నుంచి ఎంక్వైరీ చేసుకునేందుకు కూడా తను పోలీసులకు కూడా సహకరించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుంచి తన తండ్రి మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాడు తప్ప తన తరపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటి వరకు అయితే హైకోర్టుని కూడా ఆశ్రయించలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఆమెని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.